నేను ఆగలేకపోయినా. సో అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ డివైడర్ పక్కన లెఫ్ట్ కన్నా ఉండాలి, లేదా అటు డివైడర్ పక్కన రైట్ కన్నా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాను. మన బుజ్జి ముండ ఇక్కడనే ఉంది. లైట్స్ గో టు ద స్టార్ట్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సో టైం అయితే 5:52 టైం అయితే అవుతుంది. టైము ఎర్లీ మార్నింగ్. సో 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నాను. సో సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. చూపిస్తాను చూడండి. కిలోమీటర్ అయితే చేసేసుకున్నాను. సో మనకు సిఎన్జి 3 పాయింట్లు దిగింది. సో సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది. సో మనము ఇక రైడ్స్ చేసేద్దాం. నిన్న తక్కువ అమౌంటే చేసేసాను. సో వీక్లీ ఎర్నింగ్లో క్యాల్కులేట్ చేసి సో నేను మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చెప్పేది ఏంటంటే, ఇలా డేట్ వచ్చేసి November 15th. సో ఇక ఈ రోజు నుంచి నాన్ స్టాప్ డ్యూటీ ఉంటుంది మనకు. ఏ ఒక్క రోజు కూడా తప్పించేది అనేది ఉండదు. సో ఈరోజు కొంచెం డే డ్యూటీ అయితే పెట్టుకున్నాను నేను. డే డ్యూటీలో ఎట్లుంటుంది అనేది, ఇంతకు ముందంతా నైట్ షిఫ్ట్లే చేయడం జరిగింది. సో అందుకని ఆ నైట్ షిఫ్ట్లలో వీడియో తీయడము కూడా వీలు పడలేదు, అందరికీ ఫోన్లు మాట్లాడము. సో అదంతా జరిగింది. సో ఎనీవే మొత్తానికి అయితే ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. సో చూడండి, మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అందించండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాకైతే MGBSకి ఒక పికప్ పడ్డది. పోచమ్మటం మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినాం అక్కడి నుంచే మళ్ళీ రివర్స్ పడ్డది. అక్కడనే ఉంటా అయిపోయేది. ఎనీవే, సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇప్పటి వరకు అయితే నేను 4 ట్రిప్పులు చేసిన. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అవుతున్నా. సో మనకు అమౌంట్ అయితే 1256 అయింది. 4 ట్రిప్పులకి ఇంత ఎక్కువైంది. ఎందుకంటే మనకు ఈ ట్రిప్లో చూపిస్తా చూడండి. నాకైతే లాస్ట్ ట్రిప్లో 125 రూపీస్ అయింది. ఇంకోటి మనకు 665 ఇది షటిల్ ట్రిప్ మనం కంప్లీట్ చేసినాము. ఒక 42 మినిట్స్ ఒకళ్ళని సింగిల్ ఎంప్లాయీని మాత్రమే తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ విప్రో సర్కిల్ దగ్గర దింపడము. సో టైం అయితే 9:22 అవుతుంది. ఇక్కడ చూడండి, షటిల్ ట్రిప్ 42 మినిట్స్ 23.10 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. ఇది ఒక రైడ్ మనల్ని కాపాడింది ఇప్పుడు. సో చూద్దాం. సో మనకైతే ఎర్నింగ్ కంటే ముందు ఒక విషయం చెప్పాలి. సో ఇక్కడ వస్తుంటే మనకు ఎయిర్పోర్ట్ వస్తుంటే శంషాబాద్ దగ్గర రింగ్ రోడ్ దిగిన వెంటనే మనం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ ఎక్కుతాం కదా. సో ఎక్కిన తర్వాత లైట్గా లెఫ్ట్ కర్వ్యూ వస్తుంది. లెఫ్ట్ కర్వ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం స్ట్రైట్ వచ్చినాక ఇంకో లెఫ్ట్ కర్వ్యూ వస్తుంది, చిన్న కర్వ్యూ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్లోనే. సో వస్తుంటే తర్వాత ఒకటి బారిగేట్స్ పెడతారు మధ్యలో, అంటే స్పీడ్ కంట్రోలింగ్ కోసం బారిగేట్ పెడతారు. సో అక్కడ ఏమైందంటే మన ట్యాక్సీ డ్రైవర్కు ఒక హోండాయి i20 బండి డిచ్కు జరిగింది. సో మనోడు 40-50 స్పీడ్లోనే ఉన్నాయి. వెహికల్స్ అన్ని బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో 50 స్పీడ్లో పోతున్నాయి. సో చాలా జాగ్రత్తగా మీరు అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ మీరు పూర్తిగా లెఫ్ట్ కన్నా ఉండాలి, డివైడర్ పక్కన లెఫ్ట్ కన్నా ఉండాలి, లేదా అటు డివైడర్ పక్కన రైట్ కన్నా ఉండాలి. మధ్యలో ఉన్నామంటే కథం. ఎంత జాగ్రత్త పోవాలంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు, స్పీడ్లో వెళ్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎక్కడ ఆలోచించొద్దు, కేర్ఫుల్గా ఒక 50 to 100 మీటర్ రేడియేషన్ కారు గ్యాప్ ఉంచుకోవాలి. సో మన టాక్సీ డ్రైవర్, నేను అందువేలో ఉన్న కస్టమర్ను ఈవెంట్కి తీసుకొస్తున్నా. సో ఆ మేడం తొందర అంటుంది, నేను ఆగలేకపోయినా. సో గుద్దితే మన సేఫ్టీ లెస్ కార్లు, మన డిజైర్ కారే గుద్దితే బంపరు అది ఏంటిది మన వెనక డిక్కీ బూటు మొత్తం సటపోయింది. ఎంత దారుణం ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆ టాక్సీ డ్రైవర్ పరిస్థితి ఏంది అని జస్ట్ మిస్. నా పక్కనే నేను లెఫ్ట్ సైడ్ డివైడర్ పక్కన పోతానా, నా పక్కన పోతున్నాడు అంతే. ముందట సడన్ బ్రేక్, ఆ డివైడర్ పాడగానే అసలు ఎందుకు పెడతారో ఏందో అర్థమే కాదు. స్పీడ్ కంట్రోల్ ఏమో కానీ ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ స్పీడ్ కంట్రోల్ వల్ల అయ్యే యాక్సిడెంట్లు ఏమో కానీ
ఈ సడన్ బ్రేక్ల వల్ల ఎట్లయితుందంటే డివైడర్లు ఇట్లా అటొకటి ఇటొకటి పెట్టడం వల్ల ఇటు లెఫ్ట్ నుంచి వచ్చి ఇటు రైట్ కొట్టడం వల్ల ఇట్లా మధ్యలో నుంచి వచ్చే వెహికల్ బ్రేక్ కొడతాను. బ్రేక్ కొట్టడంతో వెనక రైల్ బోగిల్ లెక్క ఎటైతే ఒకటొకటి గుద్దుకుంటాయో అట్లా వెనకాల ఉన్న వెహికల్స్కు ఎవడన్నా ఒక డ్రైవరు కొంచెం హేమర పాటుగా ఉన్నాడు అనుకో, కేల్ కదం దుకాణం బంద్. ఏందబ్బా నాకు 415 చూపిస్తుంది. ఎయిర్పోర్ట్కి వచ్చిన నేను ఇలా 3 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. సో మనకు ఓ మై గాడ్ ఇక్కడ యూటర్న్ కొడతాను. సో ఒక 2 సార్లు అప్ అండ్ డౌన్ పోయినా. ఒకసారి అయితే ఖాళీగా ఓల్డ్ సిటీ డ్రాప్ చేసి ఖాళీగా వచ్చిన. నా ఎర్నింగ్ అయితే ఇప్పటి వరకు అయితే 3100 అయితే అయింది. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా కొట్టింది మేడము. సో చాలా స్పీడ్గా తీసుకొచ్చిన, చాకచక్యంగా తీసుకొచ్చిన. సో మన డ్రైవింగ్ స్కిల్స్ నచ్చి మేడం అయితే మనకు కొట్టింది టిప్గా. సో ఎనీవే, సో మనకైతే 3084 యాక్చువల్లీ ఫేర్ మనకు 3200 రూపాయలు వచ్చేసినాయి టిప్పులతో సహా. సో చూడండి 405 చూపిస్తుంది లైను. సో ఇక పార్కింగ్లోకి అయితే వెళ్తాను. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయలే నేను, జిఎంఆర్లో ఈవెంట్ ఉంటే ఈవెంట్లో డ్రాప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పార్కింగ్కి వెళ్తున్నా. మళ్ళీ బుకింగ్ పడ్డాకనే నేను ఇక సిటీలోకి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడంతా బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే సిటీలో కానీ సిటీలో ట్రాఫిక్ తక్కువ ఉంది. కానీ ఎయిర్పోర్ట్ రోడ్లో మాత్రం చాలా దారుణం, హెవీ అంటే హెవీ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్. 40-50 స్పీడ్ ఎప్పుడు మెయింటైన్ చేయొద్దు. లైవ్ ఎక్స్పీరియన్స్, లైవ్ అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ బ్రదర్ చెప్తున్నా. మీరు ఎవ్వరు కానీ అది అస్సలు ఫాలో కాకండి. మధ్యలో అస్సలు ఉండకండి. మధ్యలో 2 లైన్లు ఉంటాయి కదా, మధ్యలో 2 లైన్లలో అస్సలు 4 లైన్ అయితే మధ్యలో 2 లైన్లు ఉంటాయి. 2 లైన్లలో అస్సలు ఉండకండి. ఈవెన్ ఓఆర్ఆర్ మీద ఆల్సో, ఎందుకంటే మనకు లెఫ్ట్ రైట్ వెహికల్స్ ఏం కనిపించాయి కాబట్టి ఎక్కడ బ్రేకులు పడుతున్నాయో అర్థం కాదు. అదే లెఫ్ట్కున్నావు అనుకో కొంచెం అన్నా కనపడుస్తుంది నీకు. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఏమి ఉంటాయి కాబట్టి కొంచెం టర్నింగ్ ఉంటే ఆ వెహికల్స్ ఎక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతాను, ఎక్కడ బ్రేక్ కొడతారు అనేది అర్థమవుతుంది. పరిస్థితి చాలా దారుణం. నాకైతే చాలా బాధ ఇస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంది అనేది. కస్టమర్ని దింపాలా లేకపోతే ఆయనతోటి ఏంది లొల్లి ఇప్పుడు పరిస్థితి. ఎన్ని రోజులు డెంటింగ్ పెయింటింగ్ ఎన్ని రోజులు పడుతుంది, అన్ని రోజులు డ్రైవర్కు ఎట్లా వెళ్ళాలి పరిస్థితి. చాలా దారుణం పరిస్థితి. అసలు లైవ్ యాక్సిడెంట్ అంటే లైవ్ యాక్సిడెంట్ చూసిన నాకైతే. వాడు అది మన ట్యాక్సీ డ్రైవర్ మంచిగానే వీడు చూడు, మన ట్యాక్సీ డ్రైవరే చూడు, ఇగో చూడండి వెనకాల ఎట్లా ఇక్కడ యూటర్న్ కొడతాడు. రౌండ్ అబౌట్ కొట్టేదానికి ఇక్కడ యూటర్న్ కొడతాడు మనోడు చూడండి. సో అట్లుంటారు గాయస్. సో ఎనీవే మొత్తానికి అయితే సో ఇది విషయము. పార్కింగ్లో పోతున్నా, పార్కింగ్లోకి వెళ్ళినాక మీకు మంచి విషయం మాట్లాడేది ఉంది, మీతోటి మంచి విషయం మాట్లాడతా. ఎంత ట్రాఫిక్ ఉందో, బంపర్ టు బంపర్ ట్రాఫిక్. ఇక నేనైతే పార్కింగ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక అమ్మ ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి అసలు ఖాళీగా పోదా అన్నా కానీ పోనీయరు, ఎందుకంటే. సో మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. ఎక్కడికి కుకట్పల్లి. అబ్బో 4 కిలోమీటర్స్ వెళ్ళి పికప్ చేసుకొని కుకట్పల్లి డ్రాప్ చేయాలన్నమాట. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇక్కడ దగ్గర నుంచి చేయొచ్చు కదా. సో ఓకే, మనకు ఎయిర్పోర్ట్ ట్రిప్ ఒకటి కంప్లీట్ చేసినాము. మనకైతే 3689 20 రూపీస్ అయింది. 3700 అయింది ఇప్పటి వరకు. సో లాస్ట్ రైడ్లో 604 ఇచ్చిండు. సో మనం ఇక్కడ ఓవరాల్ నుంచి చూపించలేదా అని అంటాడు. బాచుపల్లి వచ్చినాం మనము, 45 కిలోమీటర్స్ వచ్చినాము. లాస్ట్ రైడ్లో మనకు కొండాపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళినాము, జిఎంఆర్కి వెళ్ళాము. 481 ఇచ్చిండు, 37 కిలోమీటర్స్. లాస్ట్ రైడ్ అంటే ఇది అంతకుముందు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాక కొట్టిన ఇది 255. ఎయిర్పోర్ట్ చూడండి 377 ఇచ్చిండు, 35 కిలోమీటర్స్. ఇది చూడండి బిస్కెట్ అయిపోయింది. ఇది ఎక్కడంటే లాడ్ బజార్లో దింపిన చార్మినార్ దగ్గరలో 21 కిలోమీటర్స్కు 248. చాలా దారుణం. సో ఇది పర్లేదు ఎయిర్పోర్ట్ పోయినప్పుడు. సో ఈరోజు అయితే మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఎయిర్పోర్ట్ ట్రిప్లో కొట్టడం జరిగింది. సో అందుకనే మనకైతే ఇంత అమౌంట్ అయింది. 10 ట్రిప్లు కొట్టినాం. 4 3 6 8 9 3. మనకు టైం అయితే 9:52 టైం అయితే అవుతుంది. సో ఇంకొకటి కొడితే 300 ఎక్స్ట్రా అని ఇచ్చిండు. ఇది వ్యాలిడిటీ ఎప్పుడు చూద్దాం. సాగొట్టకు నన్ను. ఇది వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంది?
ఇలా అయితే పోయి రావడానికి మళ్ళీ పడాలి కదా. సో ఎప్పటివరకు ఉంది? 16th వరకు ఉంది. అంటే ఇలా నైట్ వరకే ఉంది. అబ్బా మన వాళ్ళు కాదు, కొట్టలేము. సో అది మొత్తానికైతే మళ్ళీ రేపు సాటర్డే సండే పెడతాడు. సో ఎయిర్పోర్ట్ బ్యాక్ టు బ్యాక్ పడతాను, కానీ నేను ఇందాక సాయంత్రం టైంలో పోతే గట్టిగా అక్కడనే కూర్చోబెట్టిండు. రేటింగ్ కూడా చాలా తగ్గిపోయిందబ్బా. సో అది విషయం. ఎక్కడికి? చందనగర. ఎందుకు సాగు కొడతారో నన్ను ఇక్కడ దగ్గర నుంచి దానికి. మనకైతే టోటల్ అమౌంట్ అయితే 4037 అయింది. 11 trips కొట్టినాము. లాస్ట్ రైడ్లో అయితే మనకు 348 రూపీస్ అయితే వచ్చేసింది. ఇక మనం అయితే ఇంటికి వచ్చేసినాము. సో 348 అంటే 21 kilometers రైడ్ చేసినాము. క్యాష్ కలెక్ట్ 404 అయితే ఇచ్చేసిండు. సో ఇప్పటి వరకు అయితే సమాచారం ఇది. సో దీంట్లో మనకు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం అంటే డ్రై రన్ ఇలా చాలా పడ్డది బ్రదర్. మనకు ఎంత అంటే దాదాపు ఒక 35-40 kilometers వరకు డ్రై రన్ అయింది. సో కాబట్టి ఇక ఓకే 310 kilometers అయితే ఈరోజు తిరిగినాము. సో ఇది ఒరిజినల్ రీడింగ్ అయితే అది. సో మనకు ఎయిర్పోర్ట్కు 20 kilometers, కొంచెం పని మీద 10 kilometers, 30, 35, 40 kilometers వరకు తిరిగినాము. సో తీసేస్తే మనకు 437 రూపీస్ వచ్చింది. సో దీంట్లో సిఎన్జి వచ్చేసి మనకు ఒక 1200 సిఎన్జి కాలింది మనకు. సో 1200 సిఎన్జి 1476 మైనస్ చేసుకోండి మీరే. సో ఇది ఇవాళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.